తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. రెండో అంశం ఏంటంటే, ఇవాళ నేను ఎక్కడికి పోయినా కూడా మేము గతంలో చూసేది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్క మనిషి ఉన్న 2 జెండాలు పట్టుకుంటాడు, 10 మంది ఉన్న 100 మంది పెట్టు నినాదాలు ఇవ్వగలుగుతాడనేటువంటిది నేను విన్నా. అట్లాంటి శక్తి కలిగిన, ప్రశ్నించేటువంటి తత్వం కలిగిన మన శక్తి ఎక్కడ పోయింది, మన సత్తా ఎక్కడ పోయింది, మనం ఎందుకు ఇలా కాంప్లైంట్ చేసే పరిస్థితి, మన మీద వాడు కాంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వస్తలేము? వాడు మాకు కాంప్లైంట్ చేయాలి. మీ వాళ్ళు మా మీద వచ్చేస్తున్నారు, మీ వాళ్ళు మా మీద పోస్టులు పెడతా ఉన్నారు, మీ వాళ్ళు మా మీద మాట్లాడుతున్నారు, అసలు ఇంచు కదలేకపోతున్నారని చెప్పే పరిస్థితి ఎందుకు వస్తలేదు? తప్పకుండా కొంత ఆలోచన చేసుకోవాలి చక్కర ఉండదు. ఒకవేళ కనుక మేము చేయగలం, చేసి ఇక్కడ వచ్చినాం కానీ మనం ఈ జిల్లాలో కార్యకర్తలు కాపాడుకోకపోతే, ప్రజలకు విశ్వాసం కలిగించకపోతే నీ ఎంబడెవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి, నీ ఎంబడెవరు ఉండరు. ప్రజలకు ఇవాళ బీజేపీకి ఓటేసినా కాబట్టి నీ పెన్షన్ పోతుంది, బీజేపీ కండువ కప్పుకున్నావు కాబట్టి నీకు డబుల్ బెడ్రూమ్ రాదు అనే పరిస్థితి నేను అంటున్నాను. నీ అబ్బా జాగిరా నా కొడుకు అని చెప్పి నేను అంటున్నా. కానీ నా అబ్బా జాగిరా కొడుకు అనేటువంటి మాటని దాన్ని ఆచరణలో అమలు చేసి ఆ రిజల్ట్ తెచ్చుకునే సత్తా ఎవరికి ఉండాలి? పార్టీకి మాత్రమే ఉంటుంది, కార్యకర్తలకు ఉంటుంది. నేను అంటున్నా, ఇవాళ ఓ యువజన మోర్చా ఉంది, ఓ 500 మంది వేసుకొని పా ఎంపీడో ఆఫీస్కి, కలెక్టరేట్ పా ఒక 1000 మంది వేసుకొని ఇంతకెళ్ళి ఇస్తున్నాం అనే పద్ధతులు ఎందుకు అడుగుతలేము మనం? ఇవాళ ఎందుకు వెలవెలపోతూ ఉన్నాం? ఎక్కడికి పోయినా కూడా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా 4 విశృంఖలం కనపడతా ఉన్నాయి. ఏదైనా కార్యకర్తను బెదిరించాలి, నాయకుడిని కామ్గా చేయాలి అని చెప్తే చక్కగా సిఐ ఫోన్ చేసి ఎందుకైనా నువ్వు అనవసరంగా వాళ్ళతో పెట్టుకుంటాను, నువ్వు సపరేట్గా ఊకోరాదు, నువ్వు వాళ్ళతో పోరాదు, నీకు అన్ని మాఫ్ అవుతాయి అని చెప్పి పరిస్థితి పోలీస్ స్టేషన్లో వస్తూ ఉంది. ఇట్లా వస్తే నీ ఎంబడి ఏమైనా కార్యకర్త తిరుగుతాడు ఎవరు కార్యకర్త వస్తాడు? ఎవడైనా చిన్న వాటికి నోటీసులు ఇచ్చి, చిన్న వాటికి ఇబ్బంది పెట్టి నీది కూలగొడతాం, నీది తీసేస్తాం అనే పరిస్థితి. అంటే అంతిమంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని పార్టీ, నాయకుడు, ప్రజల్ని నువ్వు రక్షించుకోలేనివి, నీ పార్టీని నువ్వు రక్షించుకోలేవు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, ప్రజలకు రక్షణ ఇవ్వలేవు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనకు మనంగా గట్టిగా ఉండి, మనకు మనంగా పార్టీని కాపాడుకొని, ప్రజలకు కూడా దాన్ని ఉన్నదా, నీకు పెన్షన్ ఎత్తలేదు, నీకు ఇల్లు ఎవడిత్తలేడు, నీకు ఇట్లా ఫైనాన్షియల్ దా అని చెప్పి మనందరం ప్రజల మధ్యలో ఉండి, ప్రజలకు విశ్వాసం కలిగించి, గ్రామాల వారీగా, మండలాల వారీగా, నీ బూతుల వారీగా, నీ పన్నా ప్రముఖుడిగా ఏదైతే నీ కింద 100 మందో 150 మంది ఉన్నారో అలాంటి వాళ్లకు ఎప్పటికప్పుడు మీరు కలుసుకుంటూ ఉండి, ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉండి, ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో ఉంటేనే పార్టీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లేకపోతే పార్టీ పెరగదు. మనకు మనంగా ఉంటాం తప్ప గిదే 50 మందిమో, గిదే 100 మందిమో, గిదే 200 మందిమో ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. మనకు మనంగా రస్తారోకోలు చేసుకునే పరిస్థితి వస్తుంది తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండదు.